అండి. ఈవినింగ్ స్నాక్ రెసిపీ మైదా పిండి చిప్స్‌ని చాలా టేస్టీగా, ఈజీగా చేసేద్దామండి. ఇవి పిల్లలకి స్నాక్స్‌లా కూడా పెట్టొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. సో, ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్పుల మైదా పిండిని తీసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వాముని ఈ విధంగా క్రష్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని వేడి చేసుకొని ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేటట్టుగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మరొకసారి ఈ విధంగా కలుపుకొని పెద్ద పెద్ద బాల్స్ లాగా ఈ విధంగా చేసుకొని చపాతీ పీట మీద పొడిపిండి చల్లుకొని దీనిని పెద్ద చపాతీలాగా ఈ విధంగా చేసుకోండి. ఈ మాత్రం దలసరి ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు రౌండ్‌గా రావడం కోసం నేను ఇక్కడ బాటిల్ మూతను యూజ్ చేస్తున్నానండి. బాటిల్ మూతతో ఈ విధంగా చేస్తే మనకి చిన్న చిన్న పూరీల్లాగా వచ్చాయి. ఇప్పుడు వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా 2 ఫోల్డింగ్స్ చేస్తే సరిపోతుందండి. మన చిప్స్ అనేవి రెడీ అయిపోతాయి. వీటన్నిటిని కూడా ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న వీటన్నిటిని కూడా ఇందులోకి వేసుకొని లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కూడా వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి. అంతేనండి, సూపర్ టేస్టీగా ఉండే మైదా పిండి చిప్స్ ఈవినింగ్ స్నాక్స్ రెడీ అయిపోయాయండి. చాలా బాగుంటాయి. సో, తప్పకుండా మీరు కూడా ట్రై